హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. మా ఛానల్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్లనే మా ఛానల్ మానిటైజ్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ మా ఛానల్కు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా మిరియాల రసం. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. చారు కదండి, దీనిలో ధనియాలు కొంచెం ఎక్కువగానే పడతాయి. వీటిని కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పును వేసుకోండి. కందిపప్పు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. కాసేపు ఫ్రై చేసుకుని దీనిలో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 5 నుంచి 6 వరకు పండిన టమాటాలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. మంటను మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇది టమాటా మిరియాల రసం కదా, మిరియాలు ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. మనం ఎక్కువ టమాటాలు వేసుకున్నాం కదా, ఆ పులుపు సరిపోతుంది అనుకుంటే చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీనిపై మూతను పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి. ఈ టమాటా అనేది మెత్తగా మగ్గే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని దీనిలో చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తాటి బెల్లాన్ని తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ బెల్లమైనా తీసుకోవచ్చు. మీకు తీపి వద్దు అనుకుంటే బెల్లాన్ని స్కిప్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మగ్గే వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలానే ఉంచుకోవచ్చు, గ్రైండ్ చేసుకోకపోయినా పర్వాలేదు. గ్రైండ్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనికి సరిపడగా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను దగ్గరగా ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. మీరు చూసుకుని కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి. ఇది కొంచెం చిక్కగా సాంబార్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకుని సైడ్ డిష్ ఏదైనా తీసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారాన్ని వేసుకోండి. సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. అంతేకాకుండా మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టీ స్పూన్ నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే కావాలంటే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి.
వీటిని కొంచెం బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న రసంలో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ టమాటా మిరియాల రసం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.